పోన్ మ్యాన్ ఈ సినిమా కథ ఏంటంటే పెళ్ళిళ్ళకు దానికి అంటే ఏదైనా శుభకార్యాలకి బంగారం తెచ్చి ఇచ్చి దాని తర్వాత రోజు వాళ్ళు కట్నాలు ఇస్తారు కదా. పెళ్ళికి వచ్చిన వాళ్ళు కానీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కానీ కట్నాలు ఇస్తారు కదా. ఆ కట్నాల ద్వారా అతని గోల్డ్ ఏదైతే ఉందో దానికి ఆ మనీని కరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోవడం అతని జాబ్. అట్లనే ఒకరికి హీరోయిన్ పర్సన్ వాళ్ళకి బంగారం అట్లా ఇస్తాడు. బట్ వాళ్ళు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇతను ఎట్లా ఆ బంగారంని లేదంటే మనీని ఎట్లా తీసుకొని వచ్చుకున్నాడు, అతని జాబ్ని ఎట్లా అతను కంప్లీట్ చేసుకున్నాడు అనేది స్టోరీ అనమాట. ఈ స్టోరీ నిజంగా అంటే ఏమంటారు మామూలుగా డ్రైవ్ చేయదు. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం ఇలాంటి ఫిలిం వెరీ రేర్, అంటే ఇన్ఫ్యాక్ట్ చూడం కూడా. చెప్పాలంటే అలాంటి సినిమా మనం చూడం కూడా రియల్ లైఫ్లో. అలా ఉంటుంది. అంటే ఎక్కువ అతని బిహేవియర్ మీద, అతని క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది సినిమా మొత్తం. బట్ ఎంత అంటే అసలు ఏ మాత్రం కూడా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, బోర్ అనే మాట పక్కన పడేస్తుంది సినిమా. అంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఒక చేజింగ్ లా ఉంటుంది చెప్పాలంటే. నిజంగా వాడు ఆ బంగారం తెచ్చుకోగలుగుతాడా తెచ్చుకోలేడా ఏందనేది స్టోరీ. అండ్ ఆ అపోనెంట్ని ఎవరైతే యాంటాగనిస్ట్ ఉన్నారో అతన్ని కూడా చాలా సాలిడ్గా పెడతారు. అండ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఏదో సినిమాలాగా వాడు వీడిని కొట్టిండు వీడు వాడిని కొట్టిండు అనేదాన్ని కాకుండా అట్లుండదు. అంటే హీరోయిన్ని కొట్టడం, హీరోని గెలవడం, అంటే కొట్టడం ఉంటుంది కానీ ఒక హీరో ఎలివేషను అట్లా లేకుండా జస్ట్ ఒక రియల్ లైఫ్లో జరిగిందేమో అన్న విధంగా ఉంటుంది సినిమా. అండ్ నిజంగా సినిమాలో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. నాకైతే ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక అనదర్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ లెవెల్లో ఉంటుంది సినిమా. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల క్రిందే వచ్చింది ఈ సినిమా. బట్ నేను అప్పుడున్న నా మైండ్ సెట్లో మరి ఎందుకు చూడలేదో నాకు తెలియదు కానీ బట్ నిన్న ట్విట్టర్లో ఇంకొంచెం మళ్ళీ ఒకసారి స్ట్రైక్ అయింది ఫిలిం. అప్పుడు చూసి ఇంకా అరే దిస్ ఈజ్ ద టైమ్ మ్యాన్ అని చెప్పేసి చూసిన. అసలు ఆ మ్యూజిక్ కూడా అసలు ఏమంటారు అందులో ఫోల్డ్ అయి ఉంటుంది మ్యూజిక్. ఇదంతా కూడా స్టోరీని వెనకాల బ్యాకింగ్ చేస్తూ ఉంటుంది. స్టోరీ ముందుకు వచ్చి పేలదు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఈ సినిమాలో స్పెషాలిటీ అదనమాట. ఈ ఈ పోన్ మ్యాన్ సినిమాలో కథ, అతని క్యారెక్టరు, ఆ బంగారం, అతని క్యారెక్టర్, ఇవి రెండు మేజర్ ఫ్రంట్ పాయింట్స్గా ఉండి డ్రైవ్ వెళ్తూ ఉంటుంది అనమాట సినిమా. అండ్ మిగతా అన్నిటి బ్యాకింగ్లా ఉంటుంది. ఎమోషన్స్ అన్నిటి కూడా బ్యాకింగ్లా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్యామిలీని కూడా రివీల్ చేసే టైంలోనే రివీల్ చేయడం. అండ్ మలయాళం రైటింగ్ స్టైల్ అయితే అసలు ఇక అనదర్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఆ విలన్గా చేసిన పర్సన్ అవ్వచ్చు, ఆ హీరోయిన్ అవ్వచ్చు, అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే నిజంగా. నైటే చూసి అసలు ఇంకా ఒక షాక్లో ఉండిపోయినా మళ్ళీ సినిమా చూడాలి అంటే సెకండ్ టైం వాచబుల్ ఫిలిం అన్న లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా మీరు అయితే మర్చిపోరు అలాంటి సినిమా ఇది. చూసిన తర్వాత చెప్తారు. అండ్ అందులో ఒక ఎపిసోడ్ ఏదైతే ఉందో ట్విట్టర్లో కూడా ట్రోల్ అయితే వస్తుంది, లైఫ్ని టక్కన క్విట్ చేస్తారని. అండ్ చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ క్రియేట్ చేసారు ఇందులో. ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అంటే వేరే లెవెల్. ఇక స్టార్టింగ్లో ఒక చిన్న సీన్ ఉంటుంది. అంటే ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉంటుందని తెలుసు కానీ ఎంత చిన్నది ఎంత పెద్దది అనే దాంట్లో వాడు జంప్ చేసి ఆ మనీని కౌంట్ చేసుకుంటుంటాడు. అంటే ఆ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది క్యారెక్టర్లో. మనం ఆ ఇన్పుట్స్ మనం కనుక రియల్ లైఫ్లో పెట్టగలిగితే అసలు ఇట్స్ లైక్ అనదర్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ దట్స్ ఇట్. చెప్పాలంటే అది సినిమా పోన్ మ్యాన్. మీకు వీలైతే చూడండి. మీరు చూసిన తర్వాత అసలు ఇక 100% సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేస్తారు అనమాట. సో అలాంటి సినిమా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.